బుడిమేపల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారెంటీ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఉన్నం వరలక్ష్మి నిర్వహించారు. ఉన్నం వరలక్ష్మి ప్రతి ఇంటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను వివరించారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో 13 లక్షలతో చండీ హోమం మండపాన్ని, నూతన ఆలయాన్ని ప్రారంభించారు. అర్చకులు వేద మంత్రాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతి సమర్పించారు. దామోదరం సంజీవయ్య 104వ జయంతిని పురస్కరించుకొని ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అబుదాబిలో నిర్మించిన అరబ్ దేశాలలో అతిపెద్ద హిందూ దేవాలయాన్ని భారత ప్రధాని మోడీ బుధవారం ప్రారంభించారు. 2015లో ఈ ఆలయానికి యుఏఈ ప్రభుత్వం 27 ఎకరాలను కేటాయించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కేంద్రాలపై నిర్ణయం తీసుకుంటామని నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు పేర్కొన్నారు. రాజోలు నియోజకవర్గం వ్యాప్తంగా ఉదయం నుంచి పొగమంచు విపరీతంగా కమ్మేసింది. ఈ నేపథ్యంలో రహదారులపై వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్యాషన్ షోలో ఒక్కటైన న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ సందర్భంగా ఎలుక బోనును వెరైటీగా ఉపయోగించారు. ప్రతిపాడులో వేంచేసి ఉన్న శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి జాతర వైభవంగా ముగిసింది. అమ్మవారిని గ్రామంలో పురవీధుల గుండా బుధవారం ఊరేగించారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్నది మాత్రమేనని, ప్రతి మహిళ జగనన్న ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు నిర్మించిన టిడ్కో ఇళ్లకు సీఎం జగన్ తన పార్టీ రంగులు వేసుకున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. వైసీపీ చేసిన విధ్వంసానికి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ప్రజలే బుద్ధి చెప్తారని జనసేన నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ లోకం మాధవి చెప్పారు. ఇబ్రహీంపట్నంలోని ముద్దవరపు కళ్యాణ మండపంలో బూడిద కాలుష్యానికి వ్యతిరేకంగా పోరుబాట కార్యక్రమం చేపట్టారు. ఎన్టీటీపీసీ పాత గేట్ నుంచి పలు రాజకీయ పార్టీల నేతలు, రిటైర్డ్ ఐఏసీ శర్మ, సిఐటియు నాయకులు ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు నగర ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. సుమారు 100 కార్లతో కాన్వాయ్గా ఆయన ప్రదర్శనగా నరసరావుపేటకు వెళ్లారు. హైదరాబాద్ లో పట్టపగలు యూపీ బీహార్ తరహాలో ఓ బంగారం షాప్ లో దోపిడీకి పాల్పడ్డారు. మలక్పేట అక్బర్ బాగ్ ప్రాంతంలోని కిష్వా జ్యువెలరీ షాప్ లో ఈ చోరీ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ప్రత్యేక హోదాతో పాటు ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి 10 ఏళ్ల పాటు మోసం చేసిన వారు మళ్లీ ప్రజల ముందుకు వచ్చి ప్రత్యేక హోదా ఇస్తామంటూ వస్తున్నారన్నారు మేకపాటి విక్రమ్ రెడ్డి. ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులు ఫిబ్రవరి 14వ రోజుని చాలా ఘనంగా జరుపుకుంటారు. మరికొందరు తమ క్రియేటివిటీతో వ్యాలంటైన్స్ డేకి కొత్త విధానంలో ట్వీట్స్ ఇస్తారు. తాజాగా ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ప్రేమికుల రోజు సందర్భంగా వీడియో షేర్ చేశాడు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు డీజిల్ బిల్లులు, ప్రస్తుతం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డీజిల్ బిల్లుల వ్యత్యాసం ప్రజలే గమనించాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం పేర్కొన్నారు. రాజధాని ఫైల్స్ సినిమా విడుదలపై హైకోర్టు స్టే విధించడంతో గురువారం విజయవాడలో పలు చోట్ల షోలు నిలిపివేశారు. బెన్ సర్కిల్లో ప్రదర్శితమవుతున్న ట్రెండ్ సెట్ మాల్లో మధ్యలోనే షోను నిలిపివేశారు. విజయవాడలో సిపిఐ నాయకులు వినూత్న నిరసనకు దిగారు. నగరంలోని నానాటికి పెరిగిపోతున్న దోమలను నిర్మూలించడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారంటూ దోమదారులు కప్పుకొని నగర ప్రధాన వీధుల్లో గురువారం తిరిగారు.
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ హోమ్ అఫైర్స్ బృందం తిరుమల తిరుపతి పర్యటనకు విధులు కేటాయించబడిన అధికారులు అప్రమత్తంగా విధులను నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మి ఆదేశించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా నరసనపేటలోని పోలింగ్ కేంద్రాలను గురువారం తనిఖీ చేశారు. ఈ క్రమంలో సత్యవరం జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఆయన పరిశీలించారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు మందిడి అనిల్ కుమార్ యాదవ్ ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ అధిష్టానానికి అనిల్ కుమార్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి గారపాటి రేణుకా చౌదరిని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపిక చేసిన సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగరెడ్డి హరివర్ధన్ రెడ్డి వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. వ్యాలంటైన్స్ డే వేళ ప్రేమికులకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రేమికులు తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని సూచించారు. ఒకవేళ వారు ఒప్పుకోకపోతే తనకు చెప్పండని, తాను పెళ్లి చేస్తానని ప్రకటించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మైసమ్మగూడలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ ఆధ్వర్యంలో 5K రన్ లో ముఖ్య అతిథిగా గురువారం మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి పాల్గొన్నారు.